ఏవా దీనికి పొద్దుగాల పాలు పోయాక చెప్పిన తొందర రావే అని ఇక్కడికి వెళ్దామని, ఇంతసేపు అయినా అత్తలేదు. ఎన్ని రోజులు దీనికి పుక్కట్ల పాలు పోయాలి? అబ్బా నా పొలాల మొలకలు వచ్చినాయి, నా పొలాల మొలకలు వచ్చినాయి. ఎప్పుడు రమ్మన్నా ఇప్పుడు వస్తానవే? అప్పుడెప్పుడో పొద్దుగాల రమ్మన్నా, ఓ మిట్ట మధ్యాహ్నం నెత్తి మీదకి వచ్చింది సూర్యుడు. ఇంకా మెల్లగా తాత్పర్యంగా వస్తానవేందే? రోజు కలవనే పడుతుంది, ఇవాళ ఒక్కరోజు లేట్ అయినందుకే గిట్లా చేస్తానవా? వెనకడికి నీ అసొంటిదే. పూరీలు చేసుకుంటాను నూనె అంటే కొబ్బరి నూనె తెచ్చిందట, కొబ్బరి నూనె తెచ్చిందట. సరే తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. ఇగో నువ్వు ఈ కారడ్డం మాటలు మాట్లాడకు, నువ్వు గిసొంటి మాటలు మాట్లాడతావనే నేను కలవనంట నిన్ను. నంగనచ్చిరా నడి తోలు ఊసిపోయిందట, నంగనచ్చిరా నడి తోలు ఊసిపోయిందట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గట్లున్నది నువ్వు చెప్పే ముచ్చట. మనం చేసేదే లంగా పని, ఇంకా చెప్తాను కలవనని. అబ్బో పనిగాళ్ళ మేస్తిరి పందిరెత్తనట, కుక్కతో కదాకి ఊసిపోయిందట, కుక్కతో కదాకి ఊసిపోయిందట. మనం కూడా జాగ్రత్త లేమనుకో మన పరిస్థితి కూడా రేపు గంతే అవుతుంది. ఏం లేనికి ఏతులు ఎక్కువట, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువట, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువట. మనం జాగ్రత్త లేదే ఇన్ని రోజులు అని రంగు సాగిస్తానవా? సరే కానీ ఎన్ని పక్కన పెట్టుకుందా, పక్కన కూర్చో. సరే అన్నీ సరే కానీ వచ్చిన సంగతి మర్చిపోయినావా? వచ్చిన సంగతి మర్చిపోయినావా? ఓహో గదానే, ఓహో గదానే. సరే కొడతాబట్టు. ఏ నెంబర్ కొట్టాలి? నెంబర్ చెప్పు. చెప్తా చెప్తా కొట్టు. కొట్టినావా? చూడే పంపినా. సరే 10,000 ఇచ్చినా కానీ ఒక ముద్ది ఇంకోసారి ఒక ముద్ది ఏనాడే ముద్దు లేదేం లేదు. ముద్దు అడిగినావు అనుకో ఒక గుద్దు గుద్దుతా, ముద్దు అడిగినావు అనుకో ఒక గుద్దు గుద్దుతా. గుద్దినావు కానీ ఒక్క హగ్గి రాదే, ఒక్క హగ్గి రాదే. ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా హగ్ చేసుకోవాలి, ఒక్క అమ్మాయిని కూడా హగ్ చేసుకోవాలి ప్లీజ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచంలో ఉన్న కరువు మొత్తం నీ దగ్గరనే ఉన్నది కదా, ప్రపంచంలో ఉన్న కరువు మొత్తం నీ దగ్గరనే ఉన్నది కదా. సరే సరే మరి నేను పోతా, మళ్ళీ లేట్ అయింది అనుకో మా అత్త తిడుతుంది. సరేనా మరి నేను పోయేస్తా. వైషు ఆగు, కనీసం ముట్టుకో నవ్వు, కనీసం ముట్టుకో నవ్వు వైషు. కక్కుర్తి పడితే ఉన్నది భయ ఉంచుకున్నది భయ. అటు పాలు పోయి నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం బాయే సాంత నాకింది. అరే దీపక్ ఏతనారేడా? ఏం చెప్పాలరా రాజుగా నా బాధ. అగో ఏమైంది రా కట్ట రందితో నువ్వు? ఏపా కళ్ళు తాగద్దా మంచిగా. కళ్ళు ఎక్కదిరా, అకౌంట్లో రూపాయి లేదు. అయ్యో ఏమైంది రా? మొన్నటి దాకా నీ అవ్వమో 60,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, మంచి ఎంజాయ్ చేద్దాం, అవసరం కూడా గోవా పోదామంటే అరా. గోవా కాదురా, గంజి తాగుతాను కూడా డబ్బులు లేవు ఇప్పుడు. అమ్మతోడే ఏమైందిరా? అయితే పేకాడకి ఇట్లా పెట్టినవేంది? కాదురా మరి సందులా అత్త కోడలు ఉంటారు కదా. ఏది మన లక్ష్మీకాంతం కోడలును భార్య వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు లేకపోతే ఊరు ఉండదు కారా. ఆ కోడలు వయసు ఉన్నది కదా. అవురా పూరి మస్తు ఉంటుంది. నీ అవ్వ చెడేతావరా? ఇంతకుముందు సెట్ చేసుకుని గీతకి వచ్చిండ్రా. ఉరి నీ అవ్వ పూరి లంగనారా? లంగ కాదు రో నాయన, ఉన్న సాంత నాకింది. అమ్మతోడే ఎందుకు ఆ పోరికి ఎందుకు ఇచ్చిన పైసలు? మరి ఇవి ఉంటుంది కదా మన కక్కుర్తి. మగవాని అయితే అంతే ఉంటుంది. ఆడదాన్ని ఆశ పుట్టిస్తుంది, మగవాడు మా ఇంట కలిసిదే పట్టు. సరే కానీ ఇప్పుడు మరి గిడెందుకు కూర్చున్నావు ఇంటికోక? ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకొని పోయిందిరా. కనీసం ఒక ముద్దంటే ముద్దు గుడియలేదురా, కనీసం ఒక ముద్దంటే ముద్దు గుడియలేదురా. ఇంకా అత్తలేడు అసలే. నేను నా కోడలు కళ్ళు కప్పచ్చిన అయినా దానికి 4 లీటర్ల నీళ్ళు పోసి సాంబార్ ఏమన్నా అది ఎవరికి టైం పడుతుందిలే, వచ్చినాక కలిసే పోతా. ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. అగో ఏమైంది? ఉండవోసిన ముండకొడుకు లెక్క కూర్చున్నావు, ఉండవోసిన ముండకొడుకు లెక్క కూర్చున్నావు.
ఏం లేదే, నా పిల్లని చచ్చిపోయి 6 నెలలు అవుతుంది ఇయ్యాలటికి, 6 నెలలు అవుతుంది ఇయ్యాలటికి. అందుకే కొంచెం బాధగా అనిపిస్తుంది. అగో చచ్చిపోయిన దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అయినా నువ్వు వచ్చిన పని ఏంది? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. సంతోషం అంటే ఒక ముద్దిత్తవానే మరే ఒక అగ్గిత్తవా చెప్పు? నా భార్య ఉంటే అవన్నీ ఇచ్చేదే. ఓయ్ కొన్న వంకాయ కొసేది గుమ్మడికాయ అన్నట్టుంది. అయినా నీ భార్య లేకపోతేంది? అవన్నీ అనడానికి నేను ఉన్నా కదా. అవునా? మరే ఇప్పుడు ఇస్తావా? ఎవ్వరు లేనట్టున్నారు. ఆ ఒక్క ముద్దిత్తవానే. ముద్దులేం లేదు. అయినా మనం వచ్చిన పని ఏంది? అదే పనిగానే పా, ఎవ్వరు లేరు కానీ. అబ్బా ఒక హగ్గి ప్లీజే, దాయే. అబ్బా ఎందుకే కోప్పాడతావు అట్టిగానే? నువ్వు అట్లే కోప్పాడతావు, అది ఉన్నా కూడా అట్నే కోప్పాడేది. నన్ను అందుకే దూరం చేసుకుంది అది. కావాలనే దాన్ని నేను అందుకే చంపిన్నే. సరే నాకు 10,000 ఇత్తనన్నావు కదా ఇయ్యి. 10,000 పనిగాంది 10 రూపాయలు కూడా ఇయ్య. ఆల్రెడీ నేను లెక్కేసుకొని వచ్చిన. ముద్దుకో 500, హగ్గుకో 1000 రూపాయలు, ఇంకా తొంపనికి 9,000 రూపాయలు. ఉత్తానే అనుకున్నావా? ఛీ, అయినా నువ్వు గా పని కోసం వచ్చినావా? నేను పోతా. నువ్వు ఇట్రా రోజు. నీ కోడలేమో దీపక్ గారిని మోసం చేస్తుంది అంటే నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చినావా? ఇప్పుడు అట్టిగానే అనుకుంటున్నావా? నీ గురించి అంతా తెలుసుకొని వచ్చిన ఇడికి. నడా పిక మీదో బతుకులని మురుతురా. నడా మందిని ముంచే బతుకులు ఎందుకు? ఆ బతుకులు చెప్పు. పో మళ్ళీ ఇట్లా వచ్చావు ఇటు. పైసా తీసుకొని ఆ పని చేపిస్తా అని మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుంటూ పోతారు. ఎవరు తప్పు ఉండాలి. ఇంత ఘోరం చేస్తారా? మోసం చేస్తారు మొగోళ్ళని. అందుకే ఆడవాళ్ళంటే నాకు పడది.